హలో అండి. ఈరోజు నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చేశానండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. నేను ఒక స్పూన్ తిని చూసానండి, చాలా బాగుంది. బయట ఫాస్ట్ ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఒక నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తా. ఒక క్యాప్సికల్ సన్నగా కట్ చేసుకున్నాను, పచ్చి బఠానీ ఉడకబెట్టి పెట్టుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్, క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నేను చికెన్ ఇంట్లో తెచ్చుకున్నదే 1/2 కిలో కంటే తక్కువ తీసుకున్నాను. నేనైతే ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే బౌన్స్తో పాటు వేసుకుంటున్నానండి. అది చికెన్ ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నిమ్మకాయ వేసుకొని కడుక్కుంటే ఇలా నీట్గా వస్తుంది. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 గుడ్డు, 1 టేబుల్ స్పూన్ మైదా, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. ఇది మిక్స్ చేసేసిన తర్వాత నేను ఒకటి పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ అయితే అందులో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా నేను మొత్తం చికెన్ అంతా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు, మీరైతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఉంటే ఇంకా కలర్ బాగుంటుంది. ఈ చికెన్ అయితే నేను పక్క తీసి పెట్టుకుంటున్నాను. ఇలా పక్క తీసి పెట్టుకున్న చికెన్ని నేను ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీరు అలాగానే వేసుకోవచ్చు, ముక్కల కిందనే ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు అదే పెనంలో 1 గుడ్డుని అయితే బాగా మిక్స్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెనంలో వేసుకున్నాను. ఇదైతే ఇలాగే ఆమ్లెట్ లాగా కొద్దిసేపు అయితే ఆమ్లెట్ లాగానే ఉడకాలి. వేసినమ్మటే తిప్పకూడదు, తిప్పేస్తే చిన్న చిన్న పీసుల కింద వచ్చేస్తుంది. కాబట్టి ఇలా ఆమ్లెట్ లాగా అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసుకున్నాను. దాంట్లో నేను ఇందాక తీసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతాయి, బాగా పక్కన పెట్టుకున్నాను. నేనైతే ముందుగానే రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా పొడిగా కుక్ చేసుకొని పెట్టుకోవాలి, ఉండలు లేకోకుండా. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి ఇవి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోని రైస్ వేసుకుందాం. కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేవాలి. అంతేనండి. మిక్స్ చేసిన తర్వాత
సాస్ వేసుకోవాలి. సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, నేను స్కిప్ చేస్తాను.